గురుపీఠానికి నీరాజనం పట్టే రోజు, గురు శిష్య పరంపరకు నిండైన అర్థం చెప్పే ఈ రోజే ఉపాధ్యాయ దినోత్సవం. పురాణేతిహాసాల్లో ఓ వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, ద్రోణాచార్యుడు తమ శిష్యులైన రామలక్ష్మణులను, అర్జునాదులను ఎలా తీర్చిదిద్దారో, వారి మధ్య గురు శిష్య సంబంధం ఎలా వైఢవిల్లిందో తలుచుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది అనీష్. తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తే మరి ప్రత్యక్షంగా వీక్షిస్తే ఇంకెంత ఆనందం కలుగుతుందో చైతన్య. తప్పకుండా వీక్షిద్దాం మనీష్. వశిష్ఠ మహర్షులకు ప్రణామాలు, మహారాజులకు ప్రణామాలు. ఆశీనులు కండి గురువర్య. మహారాజా, తీర్థయాత్రలు ముగించుకొచ్చిన రాముని ఒక్కసారి దర్శించుకోవడానికి మేము చేశాం. గురువర్య, తీర్థయాత్రలు ముగించుకొచ్చినప్పటి నుండి రామునిలో ఏవో వైరాగ్య భావాలు కనిపిస్తున్నాయి. మహారాజులకు ప్రణామాలు. మన ఆస్థానానికి విశ్వామిత్ర మహర్షులు ఏం చేస్తున్నారు మహారాజా? విశ్వామిత్ర మహర్షులకు ప్రణామాలు. మహారాజులకు ప్రణామాలు. రండి మహర్షి రండి, ఆశీనులు కండి. మీరాకు మాకెంతో ఆనందదాయకం. ఊరకు రారు మహాత్ములు, మీరు మా ఆస్థానానికి రావడం వెనుక ఏదో విషయం ఉండే ఉంటుంది. విషయం ఉంది ప్రభు, మీ అనుమతి లభిస్తుందో లేదో అని సందేహిస్తున్నాం. మీరు మాట ఇస్తే మా అంతరంగంలోని మాట బయటపడతాం. సందేహము వలదు మహర్షి, మీ మాట మేమెన్నడూ కాదనము. మీకేం కావాలో కోరుకోండి. ప్రభు, మాట ఇస్తున్నారు, నేనేం అడిగినా మీరు కాదనకూడదు. తప్పకుండా మహర్షి. మహారాజా, నేను గావించుతున్న యాగ సంరక్షణార్థం మీ అనుమతితో రాముని తోడుకొని పోటుకు వచ్చి తిని. మహర్షి, రామునిని విడిచి నేనెన్నడూ ఉండలేను. అలాంటి స్థితిని స్వప్నంలోనైనా ఊహించలేను. మహారాజా, చెప్పండి గురువర్య. ఇచ్చిన మాట తప్పటం అనేది రఘువంశానికి అకీర్తి తెస్తుంది. అందులోనూ ధనుర్విద్యా పారంగతులైన విశ్వామిత్రుని వెంట రాముని పంపించడం మహద్భాగ్యంగా భావించాలి. మహర్షి, మా కులు గురువు వశిష్ఠుని ఆజ్ఞ మేరకు రాముని మీతో పంపుటకు నిశ్చయించుకుంటుంది. ఎవరక్కడ? ప్రభు, ఆస్థాన సభకు రాముని తీసుకురండి. చిత్తం ప్రభు. తండ్రి గారికి, గురువర్యులకు ప్రణామాలు. రామ, విశ్వామిత్ర మహర్షులు తలపెట్టిన యాగ సంరక్షణార్థం నిన్ను తీసుకుపోవటకు వచ్చి ఉన్నారు నాయన. తండ్రి, అశాశ్వతమైన ఈ ప్రపంచానికి నేనేం చేయగలను? నేను రాజభారం భరింపజాలను. నేను ఋషుల వల్లే తపమునొచ్చి మోక్షాన్ని పొందాలనుకుంటున్నాను. గురువర్య, రామునిలో పూర్తిగా వైరాగ్య భావాలు కనిపిస్తున్నాయి. అతనికి తత్వబోధ చేసి కర్తవ్యం